స్మోకింగ్‌కి సంబంధించి మనకందరికీ తెలిసిందే. స్మోకర్స్‌లో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బాడీలో చాలా రకాల క్యాన్సర్స్ స్మోకింగ్‌కి వల్ల రావచ్చు. హార్ట్ డిసీజెస్ కూడా స్మోకింగ్ వల్ల రావచ్చు. స్ట్రోక్స్ లాంటివి రావచ్చు. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజెస్. సో, ఇలా స్మోకింగ్‌కి చాలా రకాల ఇబ్బందులు, రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్, అందులోనూ లంగ్ క్యాన్సర్. ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వాళ్ళలో ఖచ్చితంగా లంగ్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే నార్మల్ పర్సన్స్ కంటే. నార్మల్ పీపుల్‌లో కూడా కొంతమందిలో లంగ్ క్యాన్సర్ రావచ్చు. అంటే నార్మల్ ఇన్ ద సెన్స్ నాన్ స్మోకర్స్‌లో. అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళలో ఆ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనీసం ఒక 20 టైమ్స్ ఎక్కువ రిస్క్ ఉంటుంది వాళ్ళలో. సో, ఎవరైతే ఆ స్మోక్ పీలుస్తారో అందులో దాదాపుగా 3,000-5,000 రకాల టాక్సిన్స్ ఉంటాయి. అవి కార్సినోజెనిక్ టాక్సిన్స్ కూడా ఉంటాయి. సో, అందువల్ల ఈ క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఆ స్మోక్ ఎవరు పీల్చినా, అంటే స్మోకింగ్ చేసేవాళ్ళు న్యాచురల్గా పీలుస్తారు కనుక వాళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బట్ అదే స్మోకు మన పక్కన వాతావరణంలో పక్కన వాళ్ళు ఎవరైనా పీల్చినా కూడా వాళ్ళకి ఆ రిస్క్ ఎంతో కొంత ఉంటుంది. అంటే ఆ కార్సినోజన్స్తో నిండిన పొగని మనం పీల్చడం వల్ల మనకి సింపుల్గా పొల్యూషన్ లాగా అనుకోండి. అంటే మామూలుగా అదర్ వెహికులర్ పొల్యూషన్ వల్ల కూడా ఇట్లాంటి రిస్క్స్ ఉంటాయి. అలాగే ప్యాసివ్ స్మోకర్స్లో ఎవరైతే పక్కన ఉంటారో, పర్టికులర్లీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళల్లో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మామూలు కంటే ఎక్కువగా ఉంటాయి. అఫ్కోర్స్ స్మోకర్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ప్యాసివ్ స్మోకర్స్లో కొంత తక్కువైనా కూడా అది నార్మల్ పీపుల్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం. స్మోకింగ్ చేసిన వాళ్ళలో వచ్చే ఇబ్బందులు ఆ స్మోకింగ్ డోసుని బట్టి జనరల్గా డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ స్మోకింగ్ చేస్తారో వాళ్ళలో ఆ స్మోకింగ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆ స్మోకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రోజుకి 10-20 సిగరెట్లు తాగుతున్నారు, వాళ్ళకి 10 సంవత్సరాల్లోనే దానికి సంబంధించిన రిస్క్ బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే రోజుకి 4-5 సిగరెట్లు తాగే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు. ఒక 40-50 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అట్లాంటి రిస్క్ అనేది డెవలప్ అవ్వచ్చు. సో ఇది ఓవరాల్గా టోటల్ క్యుములేటివ్ డోస్ ఎంత ఉంది స్మోకింగ్ అనేది డిసైడ్ చేస్తుంది. బట్ అలాగే కొంతమందిలో ఆ టెండెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు స్మోకింగ్ చేసిన వాళ్ళందరిలో ఒకేలాంటి రిస్క్ ఒకేలాగా ఉంటుందని చెప్పలేము. కాకపోతే అది ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళలో ఖచ్చితంగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్మోకింగ్ స్టాప్ చేయడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. అంటే స్మోకింగ్ స్టార్ట్ చేసిన షార్ట్ పీరియడ్లో వితిన్ ఫ్యూ డేస్లోనే మనకి దాని ఇంపాక్ట్ హెల్త్ మీద ఉండే ఇంపాక్ట్ బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అవి ఇనీషియల్గా హార్ట్ రేట్ ఇంప్రూవ్ అవ్వడము, కొంచెం అసిడిటీ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవ్వడము, రెస్ట్లెస్నెస్ ఇట్లాంటివి తగ్గడం, సో బీపీ తగ్గడం ఇలాంటివి వితిన్ ఫ్యూ డేస్లోనే మనకి స్మోకింగ్ స్టాప్ చేసిన ఫ్యూ డేస్లోనే మనకి తెలిసిపోతాయి. అది ఇంకా అలా గడుస్తున్న కొద్దీ మనం స్మోకింగ్ కొన్ని సంవత్సరాల పాటు మానేస్తే ఆ స్మోకింగ్ ఎఫెక్ట్స్ చాలా మటుకు రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, పర్టికులర్లీ లంగ్స్ మీద. సో కాకపోతే లంగ్స్లో కొన్ని పర్మనెంట్ చేంజెస్ డెవలప్ అయిన తర్వాత అవి అలా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ కొన్ని రివర్సిబుల్ చేంజెస్ మాత్రం బెటర్ అవుతాయి. పర్టికులర్లీ బ్రాంకైటిస్ లాంటి ఇన్ఫ్లమేషన్, దగ్గు రావడం లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ క్యాన్సర్ రిస్క్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మెల్లిమెల్లిగా తగ్గుతుంది. దాదాపుగా 15-20 సంవత్సరాలు స్మోకింగ్ స్టాప్ చేస్తే క్యాన్సర్ రిస్క్ చాలా మటుకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది.